ఏది నీళ్ళు ఎవరైనా త్రాగుతారండి? త్రాగలేకపోయారు. దైవజనుడా, మళ్ళీ ఎవరు గుర్తొచ్చాడు? దైవజనుడా, అయ్యా ఈ నీళ్లు చేదుగా ఉన్నాయి అయ్యా. ప్రభువుని ప్రార్థన చేశాడు దైవజనుడు. అయ్యా ఏం చేయమంటావు? ఒక పని చేయకూడక ఆ కొమ్మని తీసుకొచ్చి నరికి అందులో ఏమని అన్నాడు. ఒక చెట్టు చూపించాడు. చెట్టు చూపించి ఆ చెట్టు కొమ్మని తీసుకొచ్చి అందులో ఏమని అన్నాడు. దేవుడు ఆజ్ఞాపించలేడా? మాట్లాడాలమ్మా. దేవుడు ఆజ్ఞాపించలేడా? దైవజనుడు ఆజ్ఞాపించలేడా? ఆజ్ఞాపించవచ్చు. కానీ ప్రజల విధేయత ఉందా లేదా చూస్తున్నాడు దేవుడు. ప్రజలు దైవజనుని మాట, పరలోకమందున్న తండ్రి మాట వింటారా లేదని పరీక్ష చేస్తున్నాడు. అందుకే ఇందాక క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుప్రభు గురించి చెప్పా మీకు. యేసుప్రభు వచ్చేసి కమాండ్ చేయగలరు. ఆయనకున్న శక్తులను బట్టి, ఆయనకున్నటువంటి పరమశక్తిని బట్టి వీడికి కనులు వచ్చునుగా కంటే క్షణంలో వచ్చేస్తాయి. కానీ ఆయన అలా అండో అంటే అర్థం ఏంటంటే, ఒక జీవితంలో కార్యం చేసే ముందు ఆ కార్యము జరగటానికి ఆ వ్యక్తి అయినా ఆ కుటుంబమైనా సంసిద్ధతతో ఉన్నారా, సిద్ధపాటు కలిగి ఉన్నారా లేదని టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్లో పాస్ అయితే ఉద్యోగం. ఏం ఉద్యోగం? నేనేం చెప్పను. అసలు ముందు దేవుని టెస్ట్లో పాసావు.